సరోజ గారు మీరేమంటారు? అంటే ఈ విగ్రహాలు పెట్టడం, జిల్లాలకు పేర్లు పెట్టడం కూడా మేము చేసిన ఘనతే కదా, గత ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయి కదా అనే కామెంట్ మీరు ఎలా చూస్తారు? ఈ పేర్లు పెట్టే విషయంలో కూడా పక్క రాష్ట్రాన్ని చూసి కాపీ కొట్టి చేసిందే కానీ, అంటే బైఫరికేషన్ చేయడం వల్ల ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అల్లర్లు క్రియేట్ చేయడానికి ప్రయత్నించి కోనసీమని అతలాకుతలం చేసే ప్రయత్నం చేశారు. ఆ టైంలో కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సంధి చేసే ప్రయత్నాలు కూడా చేశారు. అక్కడున్న ఎస్సీలకు కానీ అక్కడున్న కాపులకి సెట్టిబలిజీలకి గొడవలు జరుగుతున్నప్పుడు కూడా మా నాయకుడే సంధి చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఒక చోట కొన్ని వర్గాలకి గొడవ పెట్టి ఆనందించే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తారండి. ముందర చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఆయన ప్రతి మాట కానీ, ఒక నవ్వు కానీ, ఒక డైలాగ్ డెలివరీ కానీ ఆయన నిజంగా ఏ హీరోకి కూడా తీసిపోలేకుండా అంత యాక్షన్ చేస్తారు. ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రామిస్లు ఒకటి, చేసింది ఒకటి. మనం మొదటి నుంచి కూడా చూసుకుంటున్నాం. ఇందాక మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీగా పుట్టాలనుకుంటున్నారా అని అన్నారు. అది నిజం కాదని అందరికీ తెలుసు. ఇప్పుడు రోజా గారు ఒక మాట అన్నారు కూర్చుని, మీరు మా దగ్గరికి రావచ్చు, మేము ఎస్సీ ఎస్టీలం కాదన్నారు. మరి వాళ్ళకి ఎస్సీ ఎస్టీల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత చిన్న చూపు ఉందో ఆ ఒక్క మాటతో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు విగ్రహాల గురించి మేము విగ్రహాలు పెట్టాము, జిల్లాలకి పేర్లు పెట్టాము అని చెప్పడం జరుగుతుంది. మరి అంటే కేవలం అభివృద్ధి అంటే విగ్రహాలు పెట్టడంలోని, జిల్లాలకి పేర్లు పెట్టడంలోనే చూపిస్తారా? మరి సరైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దాని మీద చూస్తారా? వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎస్సీ బీసీలకి గొంతు నొక్కుతూనే వస్తుంది. మరి వాళ్ళ సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం ప్రచారం గురించి కూడా ఇందాక చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకున్నారు, ఈయన ప్రచారం చేసుకోకూడదా అని. అంటే ఒకవేళ పాత వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే మేము ఆ తప్పు రిపీట్ చేసి మేము ఆ గవర్నమెంట్ తప్పు జరిగింది కాబట్టి మేము కూడా తప్పు జరిగిందని అంటారా? ఈ ప్రచారం కూడా ఎంత దారుణంగా జరుగుతుందో మనం క్లియర్ గా చూడొచ్చు. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫోటో, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఫోటో గానీ, ఆ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి ఫోటో గానీ ఎక్కడా ఉండదు. కేవలం ఒక హిట్లర్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. నియంత పాలన జరుగుతుంది ఈ రోజున. ఎక్కడా కూడా సౌత్ ఇండియాలోని, దక్షిణ భారతదేశంలోని ఎక్కడా లేని సంస్కృతిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చారు. నిజంగా పరిపాలన అంతా కూడా శూన్యమైపోయి ఒక రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి పరిగెట్టే పరిస్థితిలో ఈ రోజు ఉంది. ప్రతి ఒక్కరికి తాయిలాల రూపంలో చూపిస్తున్నారు. అంతా కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అన్ని పేపర్ మీదే ఉంటాయి. బయటకు వచ్చి జనాలకి ఉందంటే నిజంగా క్షేత్రస్థాయిలో వచ్చి చూడాలి. ప్రతి నియోజకవర్గానికి వచ్చి మాట్లాడండి. మేము కొన్ని నియోజకవర్గాలకు వెళ్తున్నాము, జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని బెదిరిస్తున్నారు. చిన్న చిన్న కార్యకర్తలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ బిజినెస్ల మీద వాళ్ళని బెదిరించి అక్రమ కేసులు పెడుతున్నారు. మరి ఇందాక చౌదరి గారు చెప్పినట్టుగా మరి అక్రమ కేసులు బనాయించే విషయంలో కూడా భయభ్రాంతులు లోన్ చేసి మీ వ్యాపారాలు కూలదోస్తాం, మీ వ్యాపారాల విషయంలోని అన్నింటిని కూడా రోడ్డు మీదకి లాగేస్తాం. ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ లోకి దూరి, వాళ్ళ కుటుంబ సమస్యల్లోకి దూరి కేసులు పెట్టడం, ఇంత అరాచకమైన పరిపాలన ఎక్కడైనా చూసామా? ఎప్పుడైనా చూసామా? ఎప్పుడు కూడా ఒక స్నేహపూర్వకమైన గొడవలోనే వెళ్ళేది ముందుకు ఎప్పుడు కూడా ఈ రాజకీయం అనేది. అలాంటిది ఇప్పుడు కక్షపూరితమైన గొడవల్లోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని పర్సనల్ గా టార్గెట్ చేయడము, జనసేన టీడీపీ వాళ్ళు రోడ్డు మీదకి లాగడము, రోడ్డు మీదకి ఎవరు రాకుండా చేసే ప్రయత్నమే ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే లిక్కర్ మాఫియా జరుగుతుంది. లిక్కర్ మాఫియాలో ఓపెన్ గా ఇంత దారుణంగా అన్యాయం చేస్తుంటే ఎవరు కూడా మాట్లాడరు. ఈ వైసీపీ నేతలందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటారు. ఈ రోజు మనం అన్ని చూస్తున్నాం, రోడ్లు సరైన రోడ్లు లేవు. ఎక్కడికెక్కడ కూడా ప్రతి వైసీపీ నాయకుడు కూడా అరాచకాలు సృష్టిస్తున్నారు. వాళ్ళు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళందరూ ఉన్నారు. అది గమనించుకుని ఇప్పటికైనా రోడ్లు బాగు చేయడం కానీ, మరమ్మతులు చేసుకోవడం కానీ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే కనీసం 34 సీట్లతో వాళ్ళు బయటపడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మరి రాబోయే జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వంలో మరి మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దళితుల పక్షపాతి, మేము సపోర్ట్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాము. ప్రతి ఒక్క కార్యక్రమం ఒక ఆర్గనైజ్డ్ గా ముందుకు తీసుకుని వెళ్తాము. రైట్.